అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో కీలక అప్డేట్ను పోలీసులు రివీల్ చేశారు. కాల్పుల అనంతరం నిందితులు ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో వచ్చిన నిందితులు ఆల్ఫా కేఫ్ ముందు దిగినట్లు సీసీటీవీల ఆధారంగా కనుగొన్నారు. దీనికి సంబంధించి వీరిని తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఆటోలో ఉన్న సమయంలో ఏం మాట్లాడుకున్నారు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అలాగే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు, బ్యాగులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి తిరుమలగిరిలో ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి అక్కడ బట్టలు మార్చుకుని బ్యాగులను కూడా చేంజ్ చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్తో పాటు చార్మినార్, మదీనాలోనూ ట్రాలీ బ్యాగులను నిందితులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ ట్రాలీ బ్యాగులను కూడా తిరుమలగిరిలో వదిలేసి వెళ్లారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులు వదిలి వెళ్లిన బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బీదర్లో దోపిడీకి పాల్పడి నిందితులు నగరంలోకి ఎలా ప్రవేశించారు, వీరికి ఎవరైనా సాయం చేశారా, ప్రస్తుతం వీరు ఎక్కడున్నారు అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కాల్పులు జరిపిన ముఠా బీహార్ పారిపోయి ఉంటుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తోన్న అమిత్ కుమారే కుట్రలో ప్రధాన నిందితుడు అని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవటానికి ఇప్పటికే బీహార్ పోలీసులకు కూడా నగర పోలీసులు సంప్రదించారు. అటు టాస్క్ ఫోర్స్, సిసిఎస్, శాంతి భద్రతల విభాగాలు నిందితుల కోసం గ్రూపులుగా విడిపోయి విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించాయి.